అందరికీ నమస్కారం. లలిత ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సుముఖాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటహారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియ దానశీలే. సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరే. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. లలిత లలిత మురళీశ్వరాణి లలిత లలిత మురళీశ్వరాణి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ ततो युद्धः परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय तमवस्थितम्. ततो युद्धः परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समवस्थितं. दैवतैश्च समागम्य द्रष्टवाभ्यागतो रणम् उपागम्य ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः. राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वानरीं वत्सा समरे विजयिष्यसि. आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयामहं जपे नित्यम् अक्षयं परमं शिवम्. सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम्. रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं
पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पातिगवस्थितिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्धः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्याः यस्मिनौ मरुतो मनुः वायुमग्निः प्रजाप्राण ऋतुगर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा नभस्तिमान् सुवर्णसदृशो भानो हिरण्यरेता दिवाकरो विन्ध्यवेधितवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः रविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः सहस्रांशु आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतुवैश्चैव क्रतूनां फलमेव च यानि तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भाति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य భాషా సర్వమిదం విభాతి అని పసుపో కుంకుమో అక్షతో పువ్వు పెట్టి నమస్కరిస్తాం. ఈశ్వర ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు, నా ఇంటికి అమంగళం జరగదు, నా ఇంటిని శత్రువులు కొట్టలేరు. కారణం కేవల దీపం పెట్టట్లేదు, నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. భావనా మాత్ర సంతుష్టాయి నమః అని అమ్మవారికి ప్రతిరోజు ఇలానే ఉంటుంది. అలెక్సాలో అన్ని పెట్టుకుంటాను నేను సాంగ్స్. సో నా రెగ్యులర్ పూజా విధానం, నా బుక్కులన్నీ ఇలానే చదువుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. దక్షిణామూర్తి, గురువు, శంకరాచార్యులు అందరూ, చంద్రశేఖర సరస్వతి అందరూ ఉంటారు ఇంట్లో. నేను ఇలా చదువుకొని ఒక 2 hours 1.5 hour పడుతుంది. शरीरं स्वरूपं तथा वा कलत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेदलग्नं गुरोरङ्घ्रिपत्ने ततः किं ततः किं ततः किं ततः किम् कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धव सर्वमेतद्धि जातम् मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नी ततः किं ततः किं ततः किं ततः किम्
आदर्शेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्य मनश्चेन्न ఇప్పుడు 6:30 AM అయింది. అంటే పొద్దున మేము ఇంకా పిల్లలకి మళ్ళీ బాక్స్ పెట్టాలి కదా, బాక్స్ లేసి ఇప్పుడు మనం ఆమ్లా కూడా తినొచ్చు, పిల్లలకి బాక్సులలో కూడా ఆమ్లా పెట్టచ్చు. నేను వేడి నీళ్ళు ఉడకబెట్టి ఉప్పేసి ఈ బాక్సులు కడిగిన బాక్సులు మళ్ళీ నేను క్లీన్ చేస్తాను. పొద్దున్న క్లీన్ చేసి వాళ్ళకు బాక్సులు పెడతాను నేను. తర్వాత మళ్ళీ టిఫిన్ చేస్తాను వీళ్ళిద్దరిని పంపించినాక. టిఫిన్ చేసి బాక్సులలో పెట్టి వాళ్ళకి ఇలాంటి పేపర్లో పెట్టి ఫుడ్ వేడి తగ్గకుండా వాటికి మళ్ళీ వాళ్ళకు లవంగాలు యాలకలు కూడా పెడతా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాను. ఇట్లా పెట్టి వాళ్ళకి పంపిస్తాను. ఎందుకంటే పండ్లు పుచ్చిపోకుండా జబ్బులు రాకుండా ఉండడానికి, గొంతు కసకస అనకుండా ఉండడానికి యాలకలు పెట్టింటాను. ఎవరైనా పనుకునేటప్పుడైనా ఒక యాలక పెట్టుకొని పనుకోండి, పండ్లు పుచ్చుకోకుండా మనకు జబ్బులు రాకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టి పిల్లలకు నేను బాక్స్ క్లోజ్ చేసి పంపిస్తాను అన్నమాట. ఇడ్లీలకు పౌడర్ పెడతాను, ఎందుకంటే నువ్వులు పౌడర్ అండ్ గ్రౌండ్నట్ పౌడర్, ఇది మైసూర్ పాక్ అండ్ డేట్స్, ఫ్రూట్ ఒకటి. ఫ్రూట్ ఎందుకు పెడతా అంటే ఆరెంజ్ కానీ మోసం కానీ పిల్లలు కళ్ళు తిరిగినా వామిటింగ్ సెన్సేషన్లు వచ్చినా అది తింటే ఇమీడియట్గా సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల పిల్లలకు సేఫ్టీ. అది మనం ఉరకాల్సిన అవసరం లేదు స్కూల్కి. ఇప్పుడు గోధుమ చపాతీలు అలా చేసుకుంటాం కదా, చపాతీలు మళ్ళీ టిఫిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కర్రీ చేసేటప్పుడు నేను కానీ అందరికీ తెలుసు వంటలు, నాకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ వీడియో చూసేటోళ్ళకు చూడని వాళ్ళకు. అందుకే నాకు వంటల మీద ఎక్కువ ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో స్పెషల్గా ఉంటారు. నేను జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా, ప్రతి ఒక్కరు వంటలలో స్పెషలే నన్ను అడిగితే. అందుకే నేను ఎక్కువ ఇష్టపడను వంటలు చూపించడానికి. అందరూ మంచిగా చేస్తారు, అందరు ఎవరికి తగినట్టు వాళ్ళ టేస్ట్ ఉంటుంది, ఎవరిదైనా ఫుడ్ బాగుంటుంది అని నా ఒపీనియన్. బిడ్డకు బొట్టు పెట్టి ఇట్లా తన కోపమే తనకు శత్రువు, అమ్మ కోప్పడద్దు అని చెప్పి పంపిస్తారు రోజు. ఆవేశపడద్దు, ఎప్పుడైనా స్లోగా ఆలోచించాలి. ఇట్లా బస్సు ఇంటి దగ్గరికి వస్తుంది, ఇక్కడ బస్సు ఎక్కి మా పాప వెళ్తుంది అన్నమాట, చిన్న పాప. అలా ఈ విధంగా మా చిన్న పాప స్కూల్కి పోతుంది. ఫిల్టర్ కాఫీ ఎందుకు తాగాలి అంటే ఫిల్టర్ కాఫీ గింజలలో మనకు జబ్బులు రాకుండా, క్యాన్సరు ఏవైనా ఎక్కువ బాధపడే జబ్బులు రాకుండా. ఈ ఫిల్టర్ కాఫీ నాకు కూడా ఫస్ట్ ఏం అలవాట్లేదు, కానీ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా టీయో కాఫీ తాగుతాను. నేను ఈ విధంగా ఫిల్టర్ కాఫీ తాగుతాను, మంచిగా ఉంటుంది. ఆ స్మెల్కే ఎంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మీకు అందరికీ కర్రీలు తెలిసినటివే, నేనేం పెద్ద కాదు, మామూలుగా చెప్తున్నాను. కర్రీలు ఈ విధంగా కొబ్బరి వేసిన కాబట్టి, పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి కొంచెం తెల్లగా కనిపిస్తుంది. అదే చిల్లీ పౌడర్ వేసుకుంటే ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు చపాతీలు ఎవరికైనా వస్తాయి, ప్రతి ఒక్కరికి. ఇది నా టిఫిన్. కార్న్ఫ్లెక్స్ నా బ్రేక్ఫాస్ట్. పిల్లలకు పెద్దలకు చపాతీ చేస్తున్నాను. చపాతీ కాలేటప్పుడు ఏం కాలదు, చేతులతో పట్టుకొని బ్రహ్మాండంగా చేయొచ్చు. ముత్తైదు కుంకుమ బతుకమ్మ
इधर अब्दुल भैया ये हाय बोलो भैया इधर बोलो बोलो मैं अब्दुल कार किली BMW ఇక్కడ ఒక విషయం నేను గర్వంగా చెప్పుకోవాలి. నేను వీళ్ళ పిల్లలుగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి మనుషులు అంటే వాళ్ళు త్యాగం చేసుకొని వేరే వాళ్ళని మస్తుగా చూసుకున్నారు. ఎంతో మందికి అన్నం పెట్టిన మా అమ్మ మా నాన్న ఎంతో మందికి సాయం చేసినాడు. ఈ లైబ్రరీలో ఉండేటివి కొన్ని మాత్రమే మా ఆయనవి, అన్నీ నావే. భక్తి బుక్కులు ఉంటాయి, వాస్తు బుక్కులు ఉంటాయి, ఎన్నో బుక్కులు చదివిన, ఎన్ని రాసినా కూడా అన్ని స్వాములవి. ఇవన్నీ భక్తి బుక్కులే చూడండి. హైదరాబాద్ నుంచి పంపించిన అతనివి, పిల్లలవి. ఈ బుక్స్ అన్నీ పిల్లలవి. ఎంతో అంటే లైబ్రరీలో అన్ని బుక్కులు దొరుకుతాయి మాకు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మంచిగా ఉంటాయి అన్ని బుక్కులు మాకు. మా తల్లిదండ్రుల వల్ల మాకు చిన్న అనుగ్రహం, దేవుని అనుగ్రహం వచ్చింది. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి బండెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొందారి. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొందారి. ఏమంటావు? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్ను పిల్లవని కన్నులుందవని ఎన్నెన్ని బగలు పోతుండవే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొందారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, అలాగా. గాను గీతం కాగా కవిని నేనై. మా ఇంట్లో ఎప్పుడు చాగంటి గురువు గారి ప్రవచనాలు, చాగంటి చెప్పినేటి మాత్రమే వినిపిస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం పెట్టి నేను అభిషేకం. ప్రతిరోజు దక్షిణామూర్తి, శివతాండవము, పాసు, కథ, అస్త్ర శ్లోకము రోజు ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకుంటాను. చేసి ఆ ఆనందాన్ని పరమశివ దర్శనాన్ని ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు ఒక్కసారి పొంగి పొరలి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప
దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతులు విచారించుతు నిన్ను భావిత్తు ఈశాన సర్వేశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనం మహామాజు ఖాతాగ్ని సోమార్క తోయంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాజంత్రమాహుండమైతాది దేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ చితక్రోధ రాగాది దోషుల్ యథాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే రుహజ్ఞాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భాగ్యమాగచ్చ పుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మాములిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునం సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సద్యోదగేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని దండకం చేశాడు. శ్రీకంఠ అని మొదలుపెట్టాడు. ఆనాడు లోకాల్ని రక్షించడానికి గరళాన్ని పాలన చేసినటువంటి శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియ విశాఖానంద సంతోహ సంధాని పుణ్యస్వరూప నిరూపాక్ష అందరిలా కాకుండా 3 కన్నులు ఉన్నటువంటి వాడా నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం? దక్షాంతర ధ్వంసగా దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి మహానుభావ నీ యొక్క దర్శనం నిన్ను తెలుసుకోవడమే చాలా గొప్ప విశేషమైనటువంటిదని మహాజ్ఞానులైనటువంటి వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అష్టమూర్తులుగా ఉండేటటువంటి వాడ ఈశాన సర్వేశ్వర శర్మ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహీవాయు ఖాతాగ్ని సోమార్కతౌజంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాయంత్రమాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగ స్థితి ఎవరైనా శివపురాణం శ్లోకంలో 335 పేజీలో ఈ అంధకాసురుడి 110 నామాలు అండ్ శుక్రాచార్యుడు శివుని కడుపులో ఉండి శివుని కోసం ప్రేయర్ చేసిన నామాలు ఇవి ఎన్నో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇవి చదవగలుగుతాం. మనము చదువుకోండి, రోజు సాయంత్రం చదువుకుంటే ఎంతో అంటే దేవుడు మనకు ఉన్నాడు అని నమ్మండి. చాగంటి గురుగారు దీపం పెట్టే విధానము అన్నీ ఉన్నాయి దీంట్లో పొద్దున్నుంచి. అవన్నీ రాసుకొని ప్రతి ఒక్కరు చేసుకోండి. మీకు దేవుడు ప్రత్యక్షం అంటే మానవ రూపంలో మనకు ఫ్రెండ్స్, అన్నలు, వదినలు, ఎవరైనా అక్కగారు, బావగారు ఎవరో ఒకరు మనకు అందరికీ ఉంటారు. మన జీవితంలో ఎంతోమంది ఉంటారు, మన ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఎంత మంచిగా అందరూ హెల్ప్ చేస్తారు. మనకు ఎన్నో తోడు, మన ఫ్యామిలీయే మనకి యూనిటీ, ఎవరో కాదు. అన్నీ మంచిగా ఉంటాయి. మంచిగా చేసుకోండి. ప్రతి ఒక్కరం బాగుండాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం రామచంద్రమూర్తి ఇప్పటికీ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం పోయి మళ్ళీ కలికాలంలో ఎన్నో యుగాలు పోయి ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పోయి మళ్ళీ ఈ రోజుకి రావున్నాం అంటే మన అనుగ్రహం. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, మీరు సాయంత్రం పూట మనము ఆకాశాన్ని మన గడపను ముక్కోండి. ఎందుకంటే అమ్మవారు తలుచుకొని అన్ని సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఆరోగ్య అష్టైశ్వర్య సుఖ సంతాలతో పిల్లలు అందరూ వృద్ధి చెందాలని కోరుకోండి. అలానే మనము ఆకాశాన్ని చూడండి. ఆకాశాన్ని చూసి ఒక్కసారి మనం మానసికంగా స్వామిని, ఆ పరమేశ్వరిని నమస్కారం పెట్టుకుంటే ఎంతో ఉత్తమమైనది. కైలాసాన్ని తిరిగి ఇంత అద్భుతమైన మనకు ఆకాశము, భూమి, పంచవాయులకు నమస్కారం పెట్టుకోవాలి. ఎన్నో అద్భుతమైన కార్యక్రమం మా ఇంట్లో రెగ్యులర్ ఇదే జరిగేది. ఇంకంతే, ఏం లేదు. ఎప్పుడన్నా మేము అంతే, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా వెళ్తాము అంతే. రెగ్యులర్ అయితే ఇదే. ఇంతకుముందు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరు లేరు, మేమే ఉన్నాము. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. అంటే 2 పిల్లలు, మా పెద్ద పాప కూడా వచ్చేసింది. ఇక్కడ సాయంత్రం పూట నేను మళ్ళీ పూజ అయిన తర్వాత క్యారియర్ క్లీన్ చేసుకుంటాను. మా పిల్లలవి క్లీన్ చేసుకొని తర్వాత కొంతసేపు అయినాక డిన్నర్ చేసుకుంటాము. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం కిచెన్. అందరూ తిన్న తర్వాత క్లోజ్ చేసుకుంటాను, నీట్గా పెట్టుకొని. అంతే, మెడిసిన్ వేసుకొని అన్నీ నేను చేసుకొని వెళ్తాను అన్నమాట. నేను ఇంట్లో అంటే ఏమీ
వేసుకోను, మళ్ళీ అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి చాలామంది క్వశ్చన్లు వేసుకుంటారు. అవన్నీ అవసరం లేదు. మనం వర్క్ స్వామి దైవ ఎప్పుడూ నాకు స్వామి మీదనే ఎక్కువ ధ్యాస ఉంటుంది. స్వామి సేవలు చేసుకుంటాను, నాకు ఇంట్లోనే చేసుకుంటా. ఎక్కడికో ఎప్పుడు ఎవరు గుడికి వెళ్ళాలంటే ఎప్పుడు ఎవరు లేకుండా రష్ లేకుండా ఉంటేనే గుళ్ళకి వెళ్తాను. ఇక్కడే మా ఇంటి బయటనే ఒక గుడి ఉంది, ఆ గుడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ సాయంత్రం పూట మా ఇంట్లో ఈ కార్యక్రమం పిల్లలకు ఎప్పుడూ సరస్వతి శ్లోకము, శివ కవచం అన్నీ వింటూనే ఉంటారు పిల్లలు. వాళ్ళు కూడా వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఫ్యూచర్లో ఉండాలి కదా, వాళ్ళకి ప్రతి ఒక్కటి అంటే పిల్లలు అహం చెందకుండా ఉండడానికి నేను ప్రతి ఒక్కటి పెడతా ఉంటాను. పిల్లలకి ఎప్పుడూ స్వామి రక్షగా ఉండాలని, మనందరికీ రక్షగా ఉండాలని ఇలా మెడిసిన్స్ వేసి ఇంక బంద్ చేసి. తప్పులుంటే క్షమించండి. సర్వేజన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ ప్లీజ్.